ఓం నమో వెంకటేశాయ. నేడు ఈ జెండా జాతరగా పిలువబడుతున్న మన ఇందూరు పట్టణంలోని జెండా బాలాజీ దేవాలయంలో జెండా జాతర ఉత్సవాలు ఉదయం నుంచే అత్యంత వైభవంగా ప్రారంభం కావడం జరిగింది. దీనిలో భాగంగా మేము వంశపారంపర్య అర్చకులైనటువంటి సంగవాయి గారింటికి వెళ్ళి అక్కడి నుంచి జెండా దానికి పూజలు ఆచరించి ఉత్సవ విగ్రహాలను సన్నాయి మరియు డోలుతో ఎదుర్కొని రావడం జరిగింది. ఇట్టి ఉత్సవం ఇది 14 రోజులు అత్యంత వైభవంగా మనం ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. తొలి రోజు నేడు ఈ ఉత్సవ విగ్రహాలకు ఈ 18వ తారీఖు దాకా నేటి నుంచి 18వ తారీఖు దాకా పూజలను ఆచరించి తదుపరి ఎవరైనా ఈ కాలంలో దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తులకు వారికి దీని ప్రకారంగా ఈ జెండాను తీసుకెళ్ళి మళ్ళీ మనం పులాంగ్లో ఒక వారం పాటు ఉంచడం జరుగుతుంది. ఉత్సవ విగ్రహాలకు ఎవరైనా ఇక్కడ దర్శనం చేసుకోలేని వారు కుదరని వారు అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని నా యొక్క మనవి. ఓం నమో. జై శ్రీమన్నారాయణ. మన ఇందూరు నగరంలో అతి పురాతనమైన జెండా బాలాజీ మందిరంలో గత 200 సంవత్సరాల ఎబో నుంచి ఈ జెండా ఉత్సవాలు జరపడం జరుగుతుంది. దీని వంశపారంపర్య సాంగవాయి వారి పరివారము నిర్వహిస్తారు. అక్కడ ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి మన జెండా బాలాజీ మందిరంలో ప్రతిష్ఠించి ఏదైతే జెండా ప్రతిమ ఉన్నదో జెండాని ప్రతి పూర్వవీధులలో ఊరేగిస్తూ సాయంత్రం వరకు ఇక్కడ మన జెండా బాలాజీ మందిరంలో ప్రతిష్ఠిస్తారు. అలాగే ఈ 4వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అతి రంగ వైభవంగా భక్తులు వచ్చి జెండాకు మొక్కులు తీర్చుకుంటారు. అలాగే వాళ్ళు మొక్కులు కోరుకున్న విధంగా ఉండిలో దక్షిణ సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా అన్ని అవసరాలను బట్టి మన ఆలయ కమిటీ అందరు ఈఓ గారు కూడా పర్యవేక్షిస్తున్నాము. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూడగలుగుతున్నాం. అలాగే పౌర్ణమి రోజు భక్తులు అధిక సంఖ్యలో ఇదే మన ఇందూరు నగరమే కాకుండా మహారాష్ట్ర మరియు కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. జై శ్రీమన్నారాయణ. ఇది యొక్క ఉత్సవాలు ప్రజలు మన భక్తులు గమనించగలరు, అందరూ విజయవంతం చేయగలరని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ జెండా ఉత్సవాలు ఈరోజు మొదటితో స్టార్ట్ అయ్యింది. ఈ రోజు నుంచి పౌర్ణమి వరకు రోజు నిత్య కళ్యాణం లాగా జరుగుతుంది. ఇక్కడ భక్తులు ఈ పురాణ దేవాలయం నుంచి ప్రతి భక్తుడు తమ వంతు ముడుపులు తీసుకొని వచ్చి స్వామివారికి అందించి దర్శనం చేసుకునే ఆచారం మనకు ఉన్నందున ప్రతి ఒక్కరు రావాలని ఈ రోజు నుంచి పౌర్ణమి వరకు అంటే మన గణేష్ ఉత్సవాల తెల్లారి వరకు జరుగుతుంది. ఒకరోజు గణేష్ నిమజ్జనం తర్వాత సెకండ్ డే పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది. కనుక భక్తులందరూ ఈ సద్వినియోగం చేసుకోగలని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలని నా యొక్క మనవి.
पूर्ण